100 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచం మునుపెప్పుడు చూడని అత్యంత భయంకరమైన యుద్ధాన్ని చూసింది. ఆ యుద్ధంలో 6 కోట్ల మంది సైనికులు పాల్గొన్నారు. వరల్డ్ వార్ 1 యొక్క ఆరిజిన్స్, ఈవెంట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ని ఈ వీడియోలో చూద్దాం. వరల్డ్ వార్ 1 యొక్క ఆరిజిన్స్ని అర్థం చేసుకోవాలంటే 1871కి వెళ్ళాలి. నార్త్ జర్మన్ కాన్ఫెడరేషన్ విత్ సౌత్ జర్మన్ స్టేట్స్ అండ్ ఫ్రెంచ్ ఎంపైర్కి జరిగిన ఫ్రాంకో జర్మన్ వార్ 1871 ఎండ్ అయింది. 6 మంత్స్ జరిగిన ఫ్రాంకో జర్మన్ వార్లో ఫ్రాన్స్ లూజ్ అయింది. దీంతో జర్మన్ స్టేట్స్ యునైట్ అయ్యి యూనిఫైడ్ జర్మన్ ఎంపైర్ని ఫామ్ చేశాయి. అల్సాస్ అండ్ మోసెల్ అనే ఫ్రెంచ్ టెరిటరీస్ జర్మన్ ఎంపైర్లో కలిశాయి. ఫాలోయింగ్ ఇయర్స్లో జర్మన్ ఇండస్ట్రీ అండ్ ఎకానమీ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. జర్మన్ ఎంపైర్ అలయన్సెస్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఆస్ట్రియా హంగేరియన్ ఎంపైర్తో అలయన్స్ చేసింది. నెక్స్ట్ ఇటలీతో అలయన్స్ చేసింది. ఈ మూడు కలిసి ట్రిపుల్ అలయన్స్ని ఫామ్ చేశారు. జర్మనీ యొక్క పవర్ అండ్ స్టేటస్ పెరగడంతో ఆఫ్రికన్ కంట్రీస్ని కొలనైజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ టైంలో ఫ్రాన్స్ రష్యన్ ఎంపైర్తో అలయన్స్ చేసింది. బోత్ ఫ్రెండ్స్లో వార్ని అవాయిడ్ చేయడానికి ఇటలీతో నాన్ అగ్రెషన్కి సైన్ చేసింది. జర్మన్ ఆర్మీ అండ్ ఎస్పెషల్లీ నేవీ పెరగడంతో ఫ్యూచర్లో కాన్ఫ్లిక్ట్ రావచ్చని బ్రిటిష్ భయపడింది. బ్రిటన్ ఐసోలేషన్ నుండి ఫ్రాన్స్ అండ్ రష్యాకి క్లోజ్ అయింది. ఈ మూడు కలిసి ట్రిపుల్ ఎంటెంటేని ఫామ్ చేశాయి. వీళ్ళని ఎలైస్ అంటారు. ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ సౌత్ స్లావ్స్ ఉండే ప్రాంతాలైన బోస్నియా అండ్ హెర్జగోవినాని ఆక్రమించుకుంది. సౌత్ స్లావిక్ పీపుల్తో యునైట్ అవుదామని వెయిట్ చేస్తున్న సెర్బియాకి ఈ విషయం నచ్చలేదు. దీనివల్ల సెర్బియన్స్ ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ని అసహించుకునేవారు. బోస్నియా అండ్ హెర్జగోవినా ప్రాంతాల్లో ఉన్న స్లావిక్ పీపుల్ కూడా ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ని అసహించుకునేవారు. దీంతో సెర్బియా రష్యాకి క్లోజ్ అయింది. జూన్ 29, 1914 ఆక్యుపైడ్ బోస్నియాలో ఉన్న యంగ్ సెర్బియన్ నేషనలిస్ట్ అయిన గవ్రీలో ప్రిన్సిప్ ఆస్ట్రియన్ ప్రిన్స్ అయిన ఆర్చిడ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ అండ్ తన యొక్క వైఫ్ని పిస్టల్తో కాల్చి చంపేస్తాడు. ఈ అటాక్ని సెర్బియా ఆర్గనైజ్ చేసిందని ఆస్ట్రియా హంగరీ అక్యూజ్ చేస్తుంది. సెర్బియాకి తోడుగా రష్యా యుద్ధానికి వస్తానన్న వినకుండా ఆస్ట్రియా హంగరీ సెర్బియా మీద యుద్ధాన్ని ప్రకటించింది. కొన్ని రోజుల్లో ఈ కాన్ఫ్లిక్ట్ ట్రిపుల్ ఎంటెంట్ అండ్ ట్రిపుల్ అలయన్స్ కంట్రీస్ మధ్యకి వెళ్ళింది. ఆ మూమెంట్లో ఇటలీ మాత్రమే న్యూట్రల్గా ఉంది. దీంతో వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయింది. ఈస్టర్న్ సైడ్లో కాన్సన్ట్రేట్ అయి ఉన్న ఫ్రెంచ్ ఆర్మీని నార్త్ నుండి అటాక్ చేయాలని జర్మనీ ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ని అచీవ్ చేయడం కోసం న్యూట్రల్ కంట్రీస్ అయిన లక్సెంబర్గ్ అండ్ బెల్జియంని జర్మనీ ఇన్వైట్ చేసింది. ఫ్రెంచ్, బ్రిటిష్ అండ్ బెల్జియన్ ఫోర్సెస్ రిట్రీట్ అయ్యాయి. ప్యారిస్ని జర్మనీ ఆక్రమిస్తుందనే భయంతో ఫ్రెంచ్ గవర్నమెంట్ బోర్డాక్స్కి మూవ్ అయింది. కానీ జర్మన్ ఫోర్సెస్ సిటీ నుండి టర్న్ అయ్యి ఫ్రెంచ్ ఆర్మీని సరౌండ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఈ టైంలో ప్యారిస్ ఆర్మీ జర్మన్ ఫోర్సెస్ మీద అటాక్ చేసింది. దీంతో జర్మన్ ఆర్మీ నార్త్కి రిట్రీట్ అయింది. దీంతో స్క్లైఫన్ ప్లాన్ ఫెయిల్ అయింది. నార్త్కి రిట్రీట్ అయిన జర్మన్ ఆర్మీ స్ట్రాటజిక్ పోస్ట్ని ఆక్రమించుకోవడానికి అట్లాంటిక్ సీ వైపుగా మూవ్ అయింది. కాలైస్, డంకిర్క్ అండ్ బోలాన్ పోస్ట్ని ఆక్రమించుకుంటే బ్రిటిష్ సప్లైస్ని కట్ చేయొచ్చు అనేది జర్మన్ ప్లాన్. ఈ విధంగా జర్మన్ ఆర్మీ అట్లాంటిక్ వైపుగా అడ్వాన్స్ అయింది. బెల్జియన్ ఆర్మీ జర్మన్ అడ్వాన్స్ని ఆపలేకపోయింది. ఐసర్ ప్లేన్ దగ్గర బెల్జియన్ ఆర్మీ ఒక డెసిషన్ని తీసుకుంది. పైనున్న లాక్ గేట్స్ని ఓపెన్ చేసి దిగునున్న ప్లెయిన్స్ అండ్ పోల్డర్స్ని ఫ్లడ్ చేసింది. దిగునున్న ప్రాంతాలు మునిగిపోవడంతో జర్మన్ అడ్వాన్స్ ఆగిపోయింది. ఈ టైంలో వార్ యొక్క ఫ్రంట్ లైన్స్ దగ్గర 700 కిలోమీటర్స్ ట్రెంచెస్ని నార్త్ సీ నుండి స్విట్జర్లాండ్ వరకు కన్స్ట్రక్ట్ చేశారు. దీంతో వెస్టర్న్ ఫ్రంట్ దగ్గర వార్ స్టెబిలైజ్ అయింది. ఈ టైంలో జర్మన్ ఈస్టర్న్ సైడ్న రష్యన్ ఒఫెన్సివ్ స్టార్ట్ అయింది. దీంతో జర్మనీ ఈస్టర్న్ సైడ్కి ట్రూప్స్ని పంపడం స్టార్ట్ చేసింది. ఈస్టర్న్ సైడ్న ఆస్ట్రియా హంగరీ జర్మనీ తరపున రష్యా మీద యుద్ధంలో పాల్గొంది. కొంత కన్ఫ్యూజన్ తర్వాత ఒటోమన్ ఎంపైర్ జర్మనీ తరపున యుద్ధంలో పాల్గొంది. దీంతో న్యూ ఫ్రంట్స్ క్రియేట్ అయ్యాయి. కాకసస్లో రష్యా ఒటోమన్ ఫ్రంట్ ఓపెన్ అయింది. సైనై దగ్గర బ్రిటిష్ ప్రొటెక్టెడ్ ఈజిప్ట్ అండ్ ఒటోమన్ ఫోర్సెస్ మధ్య సూయజ్ కెనాల్ కంట్రోల్ కోసం న్యూ ఫ్రంట్ ఓపెన్ అయింది. ఫైనల్గా థర్డ్ ఫ్రంట్ బ్రిటిష్ ప్రొటెక్టెడ్ కువైట్ అండ్ ఒటోమన్స్ మధ్య ఆయిల్ రిసోర్సెస్ కోసం ఓపెన్ అయింది. ఒటోమన్ ఎంపైర్ని బలహీనపరచడం కోసం అరబ్ రెబెలియన్కి బ్రిటన్ సపోర్ట్ చేసింది. యుద్ధం తరువాత అరబ్ ల్యాండ్స్కి ఇండిపెండెన్స్ ఇస్తానని బ్రిటిష్ ప్రామిస్ చేసింది. ఫైనల్గా న్యూ టెరిటోరియల్ డిజైర్స్తో ఇటలీ ఆస్ట్రియా మీద యుద్ధాన్ని ప్రకటించింది. పసిఫిక్ అండ్ చైనాలోని జర్మన్ కాలనీస్ని జపాన్ సీజ్ చేసి జర్మనీ మీద యుద్ధాన్ని ప్రకటించింది. ఆఫ్రికాలో ఉన్న జర్మన్ కాలనీస్ని బ్రిటిష్, ఫ్రెంచ్ అండ్ బెల్జియన్ ఫోర్సెస్ స్టాంప్ చేశాయి. వరల్డ్ వైడ్గా ఉన్న కొలనైజ్డ్ టెరిటరీస్లో ఉన్న పాపులేషన్ యూరోపియన్ ఆర్మీస్తో కలిసి పోరాడారు. ఫ్రెంచ్ ఎంపైర్ 800,000 పీపుల్ని మొబిలైజ్ చేసింది. బ్రిటిష్ ఎంపైర్లో ఉన్న కాలనీస్ అండ్ డొమినియన్స్ నుండి 2.7 మిలియన్ మెన్ బ్రిటిష్ ఆర్మీతో కలిసి యుద్ధంలో పాల్గొన్నారు. వీళ్ళలో సగం మంది బ్రిటిష్ ఇండియా నుండి వచ్చారు. బాల్కన్స్లో బల్గేరియా సెంట్రల్ పవర్స్తో కలిసి జర్మనీ తరపున యుద్ధంలో పాల్గొంది. బల్గేరియా టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ కోసం యుద్ధంలో పాల్గొంది. 2 ఫ్రంట్స్ నుండి సెంట్రల్ పవర్స్ అటాక్ చేయడంతో సెర్బియా ఓడిపోయింది. వెస్టర్న్ ఫ్రంట్లో జర్మనీ న్యూ వార్ టెక్నిక్స్ని ఇన్వెంట్ చేస్తుంది. జపలిన్ ఎయిర్షిప్స్ని యూజ్ చేసి ఏరియల్ బాంబార్డ్మెంట్స్ చేయడాన్ని జర్మనీ ఫస్ట్ ఆర్గనైజ్ చేసింది. లండన్ అండ్ ప్యారిస్ని జర్మనీ రెగ్యులర్గా ఎయిర్షిప్స్తో అటాక్స్ చేసేది.
ట్రాకింగ్ అండ్ రికానసెన్స్ కోసం ఎయిర్ ఫోర్సెస్ని యూజ్ చేసేవారు. కానీ మెషిన్ గన్స్ని ప్లేన్స్లో ఫిట్ చేయడంతో ఫస్ట్ ఏరియల్ బ్యాటిల్స్ స్టార్ట్ అయ్యాయి. బ్రిటిష్ టెరిటోరియల్ వాటర్స్లో జర్మనీ సబ్మెరైన్స్ని లాంచ్ చేసింది. బ్రిటిష్ వాటర్స్లో ఉన్న అన్ని షిప్స్ని జర్మన్ సబ్మెరైన్స్ ముంచేసేవి. వెస్టర్న్ ఫ్రంట్లో ఉన్న ట్రెంచెస్లో బోత్ సైడ్స్ టాక్సిక్ గ్యాసెస్ని యూజ్ చేసేవారు. దీంతో క్యాజువాలిటీస్ పెరిగాయి. బోత్ సైడ్స్ బ్రేక్ త్రూస్ కోసం ప్రయత్నించినప్పటికీ ఫ్రంట్ లైన్ వార్ లార్జ్ క్యాజువాలిటీస్తో ఫిక్స్డ్గానే ఉంది. ట్రెంచెస్లో ఉన్న సోల్జర్స్ హార్ష్ కండిషన్స్ని ఫేస్ చేసేవారు. స్ప్రింగ్ సీజన్ టైంలో ఫ్రెంచ్ సైడ్న ఆర్మీలో అప్రైజింగ్స్ వచ్చాయి, కానీ వాటిని అణచేశారు. జర్మనీ ఎకనామిక్ వార్ మీద ఫోకస్ చేసింది. తన యొక్క సబ్మెరైన్స్ని అట్లాంటిక్ ఓషన్లో పంపి బ్రిటిష్ వైపు వెళ్తున్న అన్ని షిప్స్ని ముంచేది. ఈస్టర్న్ ఫ్రంట్లో రష్యా 1.7 మిలియన్ మిలిటరీ క్యాజువాలిటీస్ని ఫేస్ చేసింది. ఫ్రంట్ లైన్స్ అండ్ పబ్లిక్ వార్ వల్ల ఎగ్జాస్ట్ అయిపోయారు. దీంతో షార్ట్ రెవల్యూషన్ సార్ రెజీమ్కి వ్యతిరేకంగా ప్రారంభమైంది. ఈ టైంలో అమెరికన్ కమర్షియల్ షిప్స్ని జర్మన్ సబ్మెరీన్స్ ముంచేశాయి. దీంతో అమెరికా ఎల్ఐస్ తరపున జర్మనీ మీద యుద్ధాన్ని ప్రకటించింది. రష్యాలో సెకండ్ రెవల్యూషన్ వచ్చింది. ఈ రెవల్యూషన్లో బోల్షివిక్ కమ్యూనిస్ట్స్ సార్ రెజీమ్ని ఓవర్త్రో చేసి పవర్లోకి వచ్చారు. వెంటనే బోల్షివిక్స్ సెంట్రల్ ఎంపైర్స్తో సీజ్ఫైర్కి సైన్ చేశారు. దీంతో రష్యన్ ఫ్రంట్తో యుద్ధం ఆగిపోయింది. దీంతో జర్మనీ వెస్టర్న్ ఫ్రంట్కి ట్రూప్స్ని పంపింది. ట్రెంచెస్లో జర్మనీ బ్రేక్ త్రూ సాధించి ప్యారిస్ని బొంబాట్ చేసింది. ఈ టైంలో జర్మన్ ఆర్మీ సౌత్ సైడ్కి ఫాస్ట్గా మూవ్ అయింది. ఫ్రెంచ్ ఆర్మీ కౌంటర్ అటాక్స్ని మాసివ్ స్కేల్లో లాంచ్ చేయడంతో జర్మన్ డిఫెన్సెస్ ఒక్కసారిగా డిసింటిగ్రేట్ అయ్యాయి. ఈ ప్యానిక్తో జర్మన్ ఫోర్సెస్ నార్త్ వైపుకి రిట్రీట్ అయ్యాయి. ఈ టైం నుండి బ్రిటిష్, ఫ్రెంచ్, బెల్జియన్ అండ్ జర్మన్ ఫోర్సెస్ ఆల్ ఫ్రెండ్స్ని లీడ్ చేశాయి. జర్మన్ ఫోర్సెస్ ఫాలోయింగ్ టైంలో మోర్ డిఫెన్స్ని చూశారు. ఈ టైంలో జర్మనీలో రెవల్యూషన్ స్టార్ట్ అయ్యాయి. ఫుడ్ షార్టేజ్ జర్మనీలో వచ్చింది. జర్మన్స్కి గెలుస్తామన్న ఆశ పోయింది. జర్మన్ సివిలియన్స్ ఎంపరర్ సిస్టమ్ని రిమూవ్ చేసి జర్మన్ రిపబ్లిక్ని డిక్లేర్ చేశారు. ఆర్మీ అండ్ నేవీలో మ్యూటినీ స్టార్ట్ అయింది అండ్ ఎల్ఐస్ జర్మన్ ఇన్నర్ టెరిటరీస్ని ఇన్వైట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ కారణాల వల్ల జర్మనీ సరెండర్ అయింది. ఆర్మిస్టస్కి సైన్ చేసింది. ఇదే ఫస్ట్ వరల్డ్ వార్ యొక్క ఎండింగ్. ఈ వార్లో 18 మిలియన్ పీపుల్ చనిపోయారు. జూన్ 28, 1919 వెర్సైల్స్ దగ్గర పీస్ ట్రీటీకి సైన్ చేశారు. జర్మన్ రిప్రజెంటేటివ్స్ని ట్రీటీకి ఇన్వైట్ చేసినప్పటికీ ఎల్ఐస్ పెట్టిన అన్ని డిమాండ్స్కి జర్మనీ ఒప్పుకోవాల్సి వచ్చింది. జర్మనీని వార్కి సోల్ రెస్పాన్సిబుల్గా డిక్లేర్ చేశారు. వార్ డ్యామేజెస్ అండ్ హ్యూజ్ కాంపన్సేషన్ని జర్మనీ మీద వేశారు. ఆస్ట్రియా హంగరీ అండ్ ఒట్టోమన్ ఎంపైర్ని డిస్మాండిల్ చేశారు. ఆస్ట్రియా హంగరీని డిఫరెంట్ కంట్రీస్గా డివైడ్ చేశారు. ఒట్టోమన్ టెరిటరీస్లో టర్కీని తప్ప అదర్ ల్యాండ్స్ని బ్రిటిష్, ఫ్రెంచ్ అండ్ రష్యన్స్ కాలనీస్గా డివైడ్ చేసుకున్నారు. జర్మన్స్ని హ్యూమిలియేట్ చేశారు. జర్మన్ ఆర్మీని డిస్మాండిల్ చేశారు. జర్మన్ కాలనీస్ని బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ షేర్ చేసుకున్నారు. జర్మనీ తన యొక్క 15% ఆఫ్ టెరిటరీని ఫ్రాన్స్, బెల్జియం, డెన్మార్క్ అండ్ పోలాండ్కి వదులుకుంది. అయితే జర్మన్ ల్యాండ్ మీద యుద్ధం జరగకపోవడం వల్ల జర్మన్ ఇండస్ట్రీ అలాగే ఉంది. జర్మన్స్ ఫేస్ చేసిన హ్యూమిలియేషన్ వాళ్ళల్లో రివెంజ్ తెచ్చుకోవాలనే ఆశని పెంచింది. ఇది కూడా వరల్డ్ వార్ 2కి ఒక కారణమని చెప్పొచ్చు. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.